వెల్కమ్ టు క్యూ న్యూస్. సిద్ధంగా సుదర్శన్. తీన్మన్మల్ల మిత్రుడు క్యూ న్యూస్ ప్రేక్షకులకి, తీన్మన్మల్ల అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మాన్ న్యూస్కి స్వాగతం. అయితే తీన్మన్మల్లన్న ప్రత్యేకంగా ఇక్కడ వరంగల్ పర్యటనలో ఉన్నాడు. ప్రత్యేకంగా ఏది ఫిబ్రవరి 2వ తారీఖున జరగనున్నటువంటి వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగనున్నటువంటి భారీ బహిరంగ సభకు బీసీ గర్జనకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జన సమీకరణ, తర్వాత అక్కడ వివిధ సంఘాలను కలవడం, ఇదంతా కూడా కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే తీన్మన్మల్లన్న అక్కడ ఉన్నాడు. అయితే మొత్తం మీద విషయం ఏంటంటే బీసీలకు సంబంధించి 100% అందరూ కూడా ఏకమైపోయినరు. ఆల్రెడీ మనకు జరుగుతున్నట్టు అంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి అరే ఇంత అన్యాయం జరుగుతుందా, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇట్లా అన్యాయం జరుగుతుంది. తర్వాత గతంలో ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ ఎవరన్నా ఉన్నారు అంటే బీసీలే. నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా రాజ్యాంగ పరంగా ఎవరికైనా ఫలాలు సరిగా అందుతలేవు, మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది అంటే బీసీలకే. విషయం ఏంటంటే 60% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 27% అని చెప్పేసి ఓబీసీ కోటా అన్నారు. ఆ ఓబీసీ కోటా కూడా అమలు చేయనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూసిరు కదా, మొత్తం ఆగమాగం జగన్నాథం లెక్క. కాబట్టి 100% ఇంకా బీసీలు ఇప్పటికి కూడా మేల్కోకపోతే అక్కడ చట్టసభల్లో వాటా లేదు, ఏది ఎమ్మెల్యేలు ఎంపీల్లో సంబంధించి బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు వాటా లేదు. తర్వాత ఇక్కడ ఉద్యోగాల విషయంలో వాటా లేదు. ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలు ఏమైనా ఉంటే దాంట్లో వాటా లేదు, దాంట్లో కూడా ఎవరు కూడా బీసీలు లేరు, దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 100% బీసీలు ఏకం కావాల్సినటువంటి అవసరం వచ్చింది. 100% ఏకం అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటువంటి ఫిబ్రవరి 2న వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరూ తరలి రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకనంటే ఇది చారిత్రక అవసరం. ఒకవేళ దీనికి సభకు వెళ్లకుండా లేకపోతే ఈ సభను సక్సెస్ చేయకపోతే చారిత్రక తప్పిదమవుతుంది. కాబట్టి భేషజాలు వదిలిపెట్టేసేరి, తర్వాత ఈ కులము ఆ కులం కదా అంతా కలిసి బీసీలం అని చెప్పేసి రండి. తర్వాత ఇక్కడ ఏది ఎస్సీ ఎస్టీలు కూడా అందరూ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, 100% రాజ్యాధికారం దిశగా వెళ్దామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీన్మన్మల్లన్న క్లియర్గా వెళ్తూ ఉన్నాడు. 100% బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ నేత అయినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, కులగణన జరగాలి. తర్వాత ఈ 50% ఉన్నట్టయితే స్లాబ్ ఉందో, అంటే రిజర్వేషన్ 50% ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి స్లాబ్ అవుతుందో ఆ స్లాబ్ను కూడా ఎత్తేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో బీసీలకు మంచి జరగాలంటే 100% అందరూ కూడా ఏకమైపోయినారు ఆల్రెడీ, తర్వాత చైతన్యం అయిపోయినారు. కాకపోతే ఏంటంటే ఆ బలాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. అది వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుగుతున్నటువంటి సభకు, ఏది బీసీ గర్జన సభకు అందరూ కూడా కులాలకు అతీతంగా తరలి వచ్చేసి సభను సక్సెస్ చేస్తే ఆటోమేటిక్గా లెక్క తేలిపోతుంది. ఇక మరోవైపు ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా రేపే ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇక్కడ పట్టభద్రులు, తర్వాత టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి రేపే ఎన్రోల్మెంట్ అంటారు, లాస్ట్ డేట్ అంట. కాబట్టి అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, తర్వాత గతంలో చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ చేసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చేసుకున్నామేమో ఇప్పుడు చేసుకోమంటే మీకు ఓటు ఉండదు, కాబట్టి చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉంటాయో ప్రైవేటు పాఠశాలలకు కూడా ఎన్నికల సంఘం, ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు కూడా ఎన్నికల సంఘం ఏం చేసింది, ఓటు హక్కును కల్పించింది. మరి ఓటు హక్కును కల్పిస్తే ఏం చేస్తున్నారంటే కొన్ని యాజమాన్యాలు అయితే ఫలానా బీసీలో ఒకవేళ అందులో టీచర్లుగా పనిచేస్తే వాళ్లకు వీళ్ళు పర్మిషన్ ఇస్తలేరట, యాజమాన్యాలు. ఎందుకంటే వీళ్ళు బీసీలకు పర్మిషన్ ఇచ్చేస్తే బీసీలో కోటేసుకుంటాడు కదా, అట్లా పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారంట. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు. 100% ఎవరైతే అర్హులు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారో 100% వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాల్సిందే. తర్వాత దానికి సంబంధించినటువంటి మీ స్కూల్ నుంచి ఇచ్చేటువంటి లెటర్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ కథలు, ఇవన్నీ నకరాలు చేస్తే 100% చెప్పండి, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఎందుకంటే న్యాయంగా తర్వాత ఉన్నటువంటి అర్హతల ప్రకారం ఏమని చెప్పేసి అంటున్నాం మనం. వాళ్ళేమో బిచ్చమేయాల్సిన అవసరం లేదు, అక్కడ టీచర్గా పనిచేస్తారు కాబట్టి అది హక్కు. అది ఇటువంటి నకరాలు ఎవరైనా చేస్తే చెప్పండి. ఎందుకంటే రేపే ఎన్రోల్మెంట్ లాస్ట్ ఉంది కాబట్టి 100% అందరూ కూడా ఇక్కడ టీచర్కు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటో టీచర్లు కానీ, తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు 100% నమోదు చేసుకోండి. 3 సంవత్సరాలు అంటే
గ్రాడ్యుయేషన్ పూర్తయి డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఎవరైనా కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు దానికి ఏమంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మీరు ఓటర్ నమోదు చేసుకోవచ్చు. ఇక టీచర్లుగా ఉన్న వాళ్ళు అంటే స్కూల్ అసిస్టెంట్లు, తర్వాత ఇక్కడ ఎడ్జిటీకి దురదృష్టం అసలు యాక్చువల్గా ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎడ్జిటీలను టీచర్లుగా గుర్తించకపోవడమే దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఎడ్జిటీలో కొంతమందికి పిహెచ్డీలు కూడా ఉన్నాయి, ఎంఏలు ఉన్నాయి, బీఎడ్లు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్నా కానీ కనీసం వాళ్ళకు ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎడ్జిటీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి 100% ఎన్రోల్మెంట్ రేపే లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి ఇవ్వాలనే ఓటు హక్కును ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసుకొని అది ముందుకెళ్ళండి. ఇక మరోవైపు ఇక్కడ దావోస్ నుంచి పెట్టుబడుల వరద వస్తూ ఉంటే కడుపు మంట మండుతూ ఉంది కేటీ రామారావుకి. కాబట్టి దాన్ని ఓర్చుకోలేకపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇట్లా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక మరోవైపు నాగోబా జాతర ఇక్కడ గోండులకు సంబంధించి ఏది ఆదివాసీ బిడ్డలు గోండులు ఉన్నారు కదా, ఆదిలాబాద్లో మనకు ఎక్కువగా ఉంటారు. ఆ గోండు బిడ్డల ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఇవాల్టి నుంచి ప్రారంభమవుతా ఉంది. నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న మొదటి పూజలు చేసేసిండ్రు. తర్వాత ఇవాల్టి నుంచి ఆ పూజలన్నీ కూడా కొనసాగుతున్నాయంట. జాతర ప్రారంభమైంది. మంచి జాతర, ఒక గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి గొప్ప జాతర నాగోబా జాతర. ఇక ఇది ఇట్లా ఉంటే ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో అంటే త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. 10 కోట్ల మంది ఒకటే రోజు, 10 లక్షల మంది కాదు, 10 కోట్ల మంది ఒకటే రోజు ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా అక్కడ పుణ్యస్నానాలు త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి అయితే నదులు సంగమం ఉన్నదో అక్కడ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేస్తారని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరి జాగ్రత్తగా ఉండడానికి చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. నాగోబా జాతర షురు, మహాపూజతో ప్రారంభించిన మస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసిండ్రు. ఇక బేటింగ్లో పాల్గొన్న కొత్త కోడళ్ళు, వేల సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బేటింగ్ అంటే ఇక్కడ తెల్ల చీరలు కట్టుకొని తర్వాత అక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి ఎవరైతే కోడళ్ళు ఉంటారో వాళ్ళు తెల్ల చీరలు కట్టుకొని పవిత్రమైనటువంటి పూజలు చేస్తారన్నమాట. దాన్ని బేటింగ్ అంటారు. ఆ బేటింగ్ అంతా కూడా నడుస్తూ ఉందంట. బేటింగ్లో పాల్గొన్నారు నిన్న. ప్రత్యేకంగా నాగదేవతకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వాళ్ళు గోండులకు సంబంధించినటువంటి ఆదివాసీ బిడ్డల జాతర ఇది. అందరూ కూడా వెళ్ళొచ్చు. ఆదిలాబాద్లో ఉంటుంది. అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసినట్ట అక్కడ ఉన్నటువంటి ట్రంప్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇండియా, చైనా, బ్రెజిల్పై దిగుమతి సుంకాలు పెంచుతాం, ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి కామెంట్ చేసిండు. ఫిబ్రవరిలో మోడీ వైట్ హౌస్ వస్తారని చెప్పేసి కూడా ఆయన వెల్లడించిండట. ఏమైంది ఇక్కడ అమెరికన్లకు పూర్తి స్థాయిలో మొత్తం ట్యాక్స్లన్నీ రద్దు చేస్తారట. ఎందుకంటే వాళ్ళు మంచిగా కావాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు పని చేస్తా అంటుండు అక్కడ అధ్యక్షుడు ట్రంప్. ఇకపై అమెరికన్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తెస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వాళ్లను ధనవంతులను చేస్తానని తెలిపారు. ప్రతి అమెరికన్ వద్ద తన కనీస అవసరాలు, తర్వాత ఈఎంఐల వంటి వాటి కోసం ఖర్చు చేశాక ఎక్కువ డబ్బులు మిగిలేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించిండు. ఇక ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని కూడా ప్రకటించిండు ట్రంప్. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పేసి కూడా మొత్తం అమెరికన్ల ప్రయోజనమే ముఖ్యం, ఇక ఎవరిది కాదని చెప్పేసి ట్రంప్ ఫుల్ క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. ఇక లెక్క దాంతో ఏం చేస్తారంట, భారత్ మీద కూడా ఎక్కువ పన్నులు వేసేస్తారట. ఇంకా ప్రధానమంత్రి మరి వెళ్తారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట, వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేము కంపెనీలను తెస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కలలు కన్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ అంట డిజార్డర్తో బాధపడుతున్నారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తోని కేటీఆర్ బాధపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. భారీ పెట్టుబడులను జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.
తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిండు. ఎట్లా అయిందంట, అప్పుడే ఒకవేళ దావోస్కు కేటీ రామారావు పోతే దావోస్ పోయిండు, దేశాలన్నీ తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. దేనికి? ఫ్లైట్ ఛార్జీలకు. ఏది టికెట్లు ఉంటాయి కదా, ఈ విమానం టికెట్లు, తర్వాత వెనుక పక్కపొంటి సిబ్బంది, అడిగి పోయి తింటందుకు, 5 స్టార్ హోటల్ ఉంటందుకు, ఇదంతా గత కలిసి చేసి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా తెచ్చిండే ఏం లేకుంటలేదు. ఓ మస్తు వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి అన్నాడు. దాంతో ఏమన్నాడు, తిరుమల మల్లని ఏమన్నాడు, ఏమన్నాడు, ట్రక్కులు లారీలు ఇట్లా పంపించాలనేమో, ఆడ విమానాశ్రమంకి అడిగి పంపిద్దాం, మరి ఎన్ని పైసలు తెస్తుండో ఏం కథను అని చెప్పేసి అన్నాడు. అంటే మరి అడిగి వచ్చి పోయేసరికి ఏం లేదు, మొన్న ఉట్టి చేతులతోనే వచ్చేసిండు. అయితే మొన్న దావోస్ పర్యటనకు పోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కలిసి ఆ బృందం పోయిన తర్వాత 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఏపీ వాళ్ళు కూడా పోయినరు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత అక్కడ మంత్రి నారా లోకేష్, అక్కడ వాళ్ళందరూ కూడా పోయినరు. వాళ్ళందరూ పోయి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయినరా, ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తం మీద పెట్టుబడులు ఎక్కడ కూడా రాలేదు ఏపీకి. తెలంగాణకు సంబంధించి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే ఇక అట్లయితుందా ఇట్లయితుందా అని చెప్పేసి కేటీ రామారావు మొత్తుకుంటున్నాడు. అందుకని ఆయనకు పిస అవుతున్నాడు, ఏదో పిచ్చి అవుతున్నాడు, ఆయనకు జర దవాఖాన చూపించాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది లెక్క. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి బీఆర్ఎస్కు కడుపు మంటగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే తాము పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు. అయితే రాజకీయంగా తమపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోబోమని, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం రాజకీయాలను పక్కన పెట్టాలని ప్రతిపక్షాలకు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో సానుకూలమైన అంశాలను స్వీకరించాల్సిందే. అందుకే గతంలో పాలించిన పార్టీల విధానాలు రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా ఉంటే వాటిని స్వీకరించి కొనసాగిస్తున్నాం. మంచి విధానాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా సరే వాటిని మేము కొనసాగిస్తాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. అయితే మంగళవారం సెక్రటేరియట్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో 1.79 అంటే 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా కంపెనీలు ముందుకొచ్చాయని ఆయన తెలిపారు. దావోస్ పర్యటన విఫలమైతే బాగుండని ప్రతిపక్షాలు కళ్ళుగన్నాయి, పెట్టుబడులు రావద్దని కోరుకున్నాయి. కానీ కంపెనీలు మాత్రం మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి అని అన్నారు. అయితే 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేకనే ఒప్పందాలన్నీ బోగస్, కట్టుకథ అంటూ ప్రతిపక్ష నేతలు కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కంపెనీలను అడిగి తెలుసుకోవచ్చు. తమ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంలో పివి నరసింహారావు హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలతో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలు ఇప్పుడు దోహదపడ్డాయని చెప్పేసి కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటే అవి కూడా దోహదపడ్డాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎక్కడ? పివి నరసింహారావు హయాంలో. అప్పుడు భారత ప్రధానిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు 1991లో సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చిండు. ఈ సరళీకృత ఆర్థిక విధానం తీసుకురావడం ద్వారా విదేశాల నుంచి, తర్వాత దేశీయంగా ఉన్నటువంటి పెట్టుబడులను ఆకర్షించిండ్రు. వాళ్ళకు కొన్ని వసతులు కల్పించడం కానీ, వాళ్ళకు కొన్ని రాయితీలు కల్పించడం కానీ, ఇవి చేయడం ద్వారా చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇక్కడ ఉద్యోగ కల్పన అనేటువంటిది జరిగింది. దాని ద్వారా ఉత్పత్తి అనేటువంటిది జరిగింది. ఏదైతే ప్రొడక్టివిటీ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే ఉత్పత్తి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, అప్పుడు రూపాయి విలువ కూడా పెరిగిపోతుంది. ఉత్పత్తి ఎప్పుడైతే మనము పంటలు పండిస్తామో, లేకపోతే ఎప్పుడైనా జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి, దానికి విలువ కూడా పెరుగుతుంది. అట్లా లేనప్పుడు ఏం జరగదు. కాబట్టి అవన్నీ కూడా జరిగినాయి. సరళీకృత ఆర్థిక విధానం ద్వారా పివి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేసుకున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ దోచుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేం విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలోని నేతలు ఫార్ములా రేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేం ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపు మంటగా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని,
అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో దాచుకోవడానికి వెళ్తే మేము అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూసుకోవచ్చు. నిన్న మంగళవారం సెక్రటరియట్లో దావోస్ పర్యటన వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులు శ్రీధరబాబు, తుమ్మల నాగేశ్వర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవి కూడా ఉంటాయి. ఒక్క నిమిషం. ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పంటలకు సంబంధించి కూడా మాట్లాడాడు. ఇక త్రిష సూపర్ విమెన్స్ అండర్ 19 T20 వరల్డ్ కప్లో తెలంగాణ బ్యాటర్ గొంగడి త్రిష 110 రన్లు చేసి అది నాట్అవుట్గా నిలిచింది, దుమ్ము రేపింది. మెగా టోర్నీ చరిత్రలోనే సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా త్రిష రికార్డు సొంతం చేసుకుంది. దీంతో మంగళవారం జరిగిన సూపర్ 6 పోర్లో ఇండియా 150 రన్స్ తేడాతో స్కాట్లాండ్పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. తను మరింతగా రాణించి రాష్ట్ర క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆకాంక్షించిండంట. నిజంగా గ్రేట్, అసలు తొలి ఫస్ట్ సెంచరీ సాధించింది త్రిష. ఇక 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం లోక్సభలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 31 నుంచి, అంటే ఇవాళ 29 కదా, ఎల్లుండి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అక్కడ నిర్మలా సీతారామన్ ఆ బడ్జెట్ని ప్రవేశపెడతారు, ఆర్థిక మంత్రి కాబట్టి ఆమె. ఇక షార్ నుంచి 100వ ప్రయోగం ఇవాళ ఉదయం నింగిలోకి GSLV F-15 రాకెట్ వెళ్ళనుంది. నావిక్ కూటమిలోకి చేరనున్న NVS-2 ఉపగ్రహం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 100వ ప్రయోగం నిజంగా ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేస్తే, ఇక్కడ ఇస్రో 99 ప్రయోగాలు ఇప్పటి వరకు చేస్తే అందులో 89 ప్రయోగాలు సక్సెస్ అయినాయి. అంటే జస్ట్ 10 మాత్రమే విఫలమైనవి. అంటే ఇది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత 100వ ప్రయోగము ఇవాళ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నింగిలోకి GSLV F-15 రాకెట్, ఇది కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది. ఇక CPM రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ, తొలిసారి దళితుడికి అవకాశం. 60 మందితో రాష్ట్ర కమిటీకి కొత్త కార్యవర్గం. ఇక 14 మంది కార్యవర్గ సభ్యులుగా నియామకం. సంగారెడ్డిలో ముగిసిన రాష్ట్ర మహాసభలో అని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు ఇక్కడ CPM కానీ CPI కానీ ఎర్రజెండా పార్టీలు మేము దళితుల కోసం, కింద ఉన్నటువంటి వర్గాల కోసం, బీసీల కోసం కొట్లాడుతున్నాం, వీళ్ళ అభ్యున్నతే మేము మా జేయం రకరకాలుగా ఈ డైలాగులన్నీ ఉంటాయి లెక్కలు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా CPM రాష్ట్ర కార్యదర్శిగా ఒక దళితుడికి అవకాశం ఎన్నడిగలేదు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందంట. మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. కాకపోతే ఏంటంటే పార్టీ ఇప్పుడు ఎర్రజెండా పార్టీలు మొత్తం కూడా ప్రజల కోసం పోరాటం చేసే పరిస్థితిలో కనిపిస్తలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే గతంలో ఏ చిన్న సమస్య ఉన్నా కానీ, ఒకవేళ బస్సు ఛార్జీలు ఒక చారణ పెరిగిందంటే, 25 పైసలు పెరిగిందంటే అట్టెట్లా పెంచుతారని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మొత్తం ధర్నాలు, రాస్తారోకోలు, కథా కార్ఖానా ఉంటుండే. ఇప్పుడు పెద్ద వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, రకరకాలుగా ఇవన్నీ అవకతవకలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వందలకు వందలు మొత్తం రేట్లు పెంచేస్తూ ఉంటాయి. ఏది పెంచినా కానీ సప్పుడు కుయ్యలేదు, కయ్యలేదు కథ. ఇక ఎటు చాలని ఆవాస్ యోజన, కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎట్లా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విషయం ఏంటంటే కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు చాలడం లేదు. ఇక్కడ పట్టణాల్లో అయితే 1,50,000 రూపాయలు, 55,000 రూపాయలు, తర్వాత గ్రామాలకు సంబంధించి అయితే 72,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇవి ఇవ్వడం ద్వారా ఒకవేళ ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటంటే, ఎందుకు ఈ వార్త వేసిండ్రంటే బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేసిండు. ఇందిరమ్మ పేరు పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇవ్వము, కావాలంటే మేమే సొంతంగా ఇస్తామని చెప్పిండు. అయితే నిజంగా మరి ఒకవేళ సొంతంగా కేంద్ర ప్రభుత్వమే ఒకవేళ ఇస్తే మరి సరిపోతాయా అంటే సరిపోదని చెప్పేసి ఆ ఉద్దేశంతో కథను రాసినట్టుగా కనిపిస్తూ ఉంది. కేంద్రం ఇచ్చే నిధులతో ఇండ్లు కట్టేది ఎట్లా? ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలు. ఇక రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు ఉన్నాయి. గత 7 ఏళ్లలో అర్బన్లో
1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే మొత్తంతో కనీసం 15,000 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంటుంది. 2016లో రూరల్కు 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి పంపేసిండ్రు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో బండి సంజయ్ గారు ఆ వ్యాఖ్యలు చేసిండ్రు. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే మీ భేషజాలు ఎప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయాల్లో వచ్చినప్పుడు 100% ఈ పార్టీలు ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే మంచిగా ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గరిష్టంగా పట్టణాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 చొప్పున కేంద్రం ఇస్తుంది. కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి పట్టణాల్లో సగటున 8 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 6 లక్షల రూపాయలు వెచ్చించింది. అయితే ఈ లెక్కన గడిచిన 8 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలతో 15,000 ఇండ్లు పూర్తయ్యేవి. కానీ గత సర్కార్ ఆ నిధులను ఇతర స్కీమ్కు మళ్లించడంతో ఇచ్చిన పైసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి 1,200 కోట్లు కూడా పక్కకు పెట్టేసింది, కథ చేసింది. ఎప్పుడు బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ హయాంలా మళ్లించడంతో ఆ మాత్రం ఇండ్లు కూడా కట్టలేకపోయింది. తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో ఎన్ని ఇండ్లు మంజూరు అవుతాయనే విషయం పైన ఉత్కంఠ నెలకొంది ఉంది చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అర్బన్లో సై, రూరల్కు నై. బీఆర్ఎస్ హయాంలో పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు 1.55 లక్షల ఇండ్లను కేంద్రం కేటాయించింది. వీటికి 2,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సి ఉండగా కేంద్రం 1,200 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. కాగా ఒక్కో ఇంటికి 8 లక్షల చొప్పున లెక్క వేస్తే ఆ నిధులతో 15,000 ఇండ్లు కూడా నిర్మించే అవకాశాలున్నా నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహించి వాటిని కూడా పక్కకు పెట్టేసింది. ఏది ఉన్నా కానీ కథం ఆగమాని చేసుకుంటూ వచ్చింది కాక అప్పుడు. కాబట్టి ఇక్కడ ఎటు సరిపోవు కాబట్టి ఇక్కడ రాష్ట్రం నుంచి ఆ నిధులు కేటాయించండి. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు అంటే ఎన్నికల సమయంలో ప్రకటించింది. అంటే ఎవరైతే భూమి అంటే ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని, తర్వాత దళితులకు సంబంధించి అయితే 6 లక్షల రూపాయలు ఇస్తాము, ఆ ఇల్లు కట్టుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరి హామీని నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు అంటా ఉన్నారు. అయితే పైలట్ ప్రాజెక్టు కింద 556 గ్రామాలు ఎంపిక చేసినట్టున్నారు, మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసినట్టున్నారు. అయితే పైలట్ ప్రాజెక్టు కాదు చేయాల్సింది. గతంలో కూడా ఈ పైలట్ అంటే ట్రైలర్ అన్నట్టు సినిమా చూపియారు, వీళ్ళు ట్రైలర్ మాత్రమే చూపిస్తారన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ సర్కార్ అటువంటి పని చేసింది. కాకపోతే ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ విధంగా చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నిజంగా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ప్రధానంగా ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఇల్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు చూడండి. ఎందుకంటే అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు. అనర్హులకు ఇవ్వకుంటే మంచిది. కాబట్టి ఫస్ట్ అర్హులను చూడండి. దానికి సంబంధించి మొత్తం కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 4 రోజులు మేము 20 తారీఖు నుంచి 24 తారీఖు దాకా 4 రోజులు మేము అప్లికేషన్లు తీసుకుంటామన్నారు. అప్లికేషన్లు ఇచ్చిందో చేయిందో తెలియదు. కాబట్టి 100% ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. నిరంతర ప్రక్రియ అంటే మరి రెండో లిస్ట్ పెడతామంటే అది 6 నెలలకో ఏడాదికో పెడతామంటే అది కాదు. కాకపోతే ఫస్ట్ ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకు ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక ఓట్ల కోసమే రైతు భరోసా, ఎన్నికలు అయిపోతే మళ్ళా ఇయ్యరు అని చెప్పేసి కేటీ రామారావు మళ్ళీ కథ ఎత్తుకున్నాడు. మళ్ళీ ఏంటంటే ఇక ఈయన ఏమంటాడంటే ఎప్పుడైనా కానీ మేమే మంచిగా చేసినాం, ఇక మేమంతా మునగాలేరనేటువంటి మాట మాట్లాడతారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది, ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని వ్యాఖ్య. ఇక నల్లగొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధరణ చేసిందట. ఈయన ఒక కథగా పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం చేసినట్ట ఎవరు మాజీ సైనికుడు ముక్కలు చేసేసి మొత్తం దాన్ని వండి తర్వాత రకరకాలు చేసిండు మనోడు. అదేంటంటే కేరళ సినిమాలో ఏదో చూసిండట. ఆ కేరళ సినిమా చూసి ఈ కథ చేసిండు మనోడు. చేసి ఆగమాగం చేసేసిండు. పాపం భార్యను చంపేసిండు దుర్మార్గుడు. మీర్పేట మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్ చేసిండ్రు. టెక్నికల్ సైంటిఫికల్ ఆధారాలు సేకరించిన పోలీసులు త్వరలోనే నేరం రుజువు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. నేరం రుజువు కాకుండా కనీసం ఆధారాలు లేకుండా ముక్కలు చేసేసి ఉడికించి చారు పెట్టి పడేసి వచ్చిండు. తర్వాత అక్కడ రక్తం మరకలు ఉంటే రక్తం మరకలు మొత్తం కొట్టేసినట, మొత్తం ముక్కలు చేసేసిండు ఆ దుర్మార్గుడు. ఇదేందో మరి ఈ సినిమాలు ఏందో ఈ కథ ఏందో.
మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యయనం. ఇక డిజైన్స్, మోడల్ స్టడీస్, తర్వాత జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలే, తర్వాత ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ స్టడీస్ నిర్వహించలే. బ్యారేజీ 7వ బ్లాక్లో 11 గేట్లుంటే 5 గేట్ల వద్దే ఆ టెస్టులు చేసిండ్రు. ఇక బ్యారేజీకి ఫౌండేషన్ అయిన సీకెండ్ ఫైల్స్ను సరిగ్గా నిర్మించలే. దిగువన రాఫ్ట్, తర్వాత ఫైల్స్కు కనెక్షన్ లేక రంధ్రాలు పడి వరద లీకేజీ పడ్డది. ఇక ఇసుక సెడిమెంటేషన్తో పాటు మరికొన్ని స్టడీస్ చేయాలని చెప్పేసి వెల్లడించిండ్రు. ఐఐటి రూర్కీ అధ్యయనం చేసింది. మొత్తం మీద ఆగం చేసిండు, జాగమాగం జగన్నాథం. ఇంకేమంటాడినా నా నెత్తురు మెదడు ఖర్చు పెట్టేసి దాన్ని కరగబెట్టి అదంతా కాళేశ్వరం కడితే మీకు నచ్చలేదా? ఇటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటంటే చూసిరా మీరు మీ ముఖానికి? ఇగో ఇటువంటి మాటలు మాట్లాడి డైలాగులు కొట్టిండు. డైలాగులు కొట్టి నేనే పెద్ద ఇంజనీర్ అని చెప్పినాడు కాక ఎవరు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్. ఇప్పుడేమంటాడు, ఇదంతా ఏమైందిరా నాయన, మొత్తం ఆగమాగం చేస్తేవి, మొత్తం నాశనం చేస్తేవి, 1,38,000 కోట్ల రూపాయలు పెట్టి దీన్ని మొత్తం నాశనం చేస్తేవి, ఈ పైసలన్నీ పబ్లిక్ పైసలన్నీ మొత్తం నాశనం చేస్తేవి అంటే నాకేమరక, నేనేమన్నా ఇంజనీర్ చూసుకుంటారు వాళ్ళ పని, అది నేను చేసే పని అదేమన్నా అంటే ఎట్లుంటుందంటే ఇక్కడ అది ఇప్పుడు పెళ్ళి ఉంటుంది కదా, పెళ్ళి కాడ భోజనాలు అవుతున్నాయి అంటే నేనున్నా మా మన్మడు ఉన్నాడంట, నేనున్నా మా మన్మడు ఉన్నాడు. అయితే ఇక కొద్దిసేపటి తర్వాత ఇది భోజనాలు అయిపోయిన తర్వాత కొట్లాడవుతుందని చెప్పిరట. చెప్తే నేను ముసలోడినేనైనా మన్మడు పిల్లగాడేనా ఏడ కొట్లాడకు వస్తామని అన్నాడట. అంటే మంచి జరిగితేనేమో ఈయన ఖాతాలు వేసుకుంటాడు, చెడు జరిగితేనేమో నాకు తెలియదు అంటాడు అన్నట్టు. ఇట్లుంటుంది లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగునా లోపాలే ఉన్నట్టు తేలింది. ఇక డిజైన్లు, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మొదలు బ్యారేజీకి మూలస్తంభమైన సీకెండ్ ఫైల్స్లోనూ లోపాలున్నాయని ఐఐటి రూర్కీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. పలు పనులకు ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ప్రకారం చేపట్టలేదని గుర్తించింది. అయితే ప్రతి బ్లాక్లోనూ ప్రతి గేటు వద్ద జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉన్నా కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఆ టెస్టులు చేసి వాటినే మిగతా వాటికి కూడా ప్రామాణికంగా తీసుకొని ఆగమాగం చేసిపోయింది కాక. ఇది కథ. మంచిగా జేబులో పైతలు వేసుకున్నారు మంచిగా. ఎవరు హరీష్ రావు ఈయన అంతా కలిసి బ్యాచ్. ఇక డివైడర్ని ఢీకొట్టిన స్కూటీ, 3 మైనర్లు మృతి చెందినరు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘటన. ఇక షబ్యే మిరాజ్ ప్రార్థనలు ముగించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగిందంట. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 2 స్టూడెంట్లు చనిపోయినరు. స్కూల్కు వెళ్తున్న 10 ఏళ్ల చిన్నారిని ఢీకొట్టిన లారీ, తర్వాత స్పాట్లోనే దుర్మరణం. షేక్పేటలో ఘటన. ఇక మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 10th క్లాస్ బాలుడిని ఢీకొట్టేసింది టిప్పరు, అక్కడ కూడా చచ్చిపోయాడు. విషయం ఏంటంటే చాలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్గా పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు భద్రత విషయంలో 100% భద్రతా ప్రమాణాలు పాటించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోరా అంటే హెల్మెట్ ఎవరి గురించి పెట్టుకుంటాడు? ఈయన ట్రాఫిక్ పోలీస్ ఏమని అంటాడేమో, ఫైన్ వేస్తాడేమో అని చెప్పేసి హెల్మెట్ పెట్టుకుంటాడు. ఈయన గురించి పెట్టుకోడు. హెల్మెట్ పెట్టుకుంటే మన ప్రాణాలు మనం కాపాడుకున్నట్టు. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటే సీట్ బెల్ట్ తీసేసి అదేదో పిన్ వచ్చింది ఒకటి, ఆ సీట్ బెల్ట్ పెట్టరు, అది ఆ పిన్ పెట్టదే కుయ్యి అంటది, లేకపోతే అది అరే ఆ కుయ్యి అని అంటే ఎందుకంటే నీకు ప్రమాదం జరుగుతుందిరా బాబు, నువ్వు అది కొంచెం జాగ్రత్త పడు అని చెప్పేసి చెప్తుంది. అది చెప్తే దాన్ని వినిపించుకోకుండా దానికి కుయ్యి అంటుంటే దాంట్లో పిన్ పెట్టేసి ఇక సపరేట్గా పోతున్నాం అని చెప్పేసి పోతారు. కాబట్టి తర్వాత ఇంకేంటంటే ఇష్టం వచ్చిన వేగంతో పిల్లలకు చాలామంది ఏం చేస్తుంటారంటే, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, స్పోర్ట్స్ బైకులు వానికి అవసరం ఉన్నా అవసరం లేకున్నా వానికి 500 ఏమంటారు దాన్ని 500 సీసీ, 500 సీసీ, 750 సీసీ, 200 సీసీ, ఈ సీసీలు పాడుగాని. ఇప్పుడు ఏమేసాం అంటే వానికి ఏమైనా అత్యవసరం నిజంగా వాడు ఏమైనా తొందరగా పోవాలి అట్లా అనుకుంటే వేరు. కానీ వీడు స్టైల్ కొడుతందుకు, బుయ్యి అంటందుకు, కుయ్యి అంటందుకు, ఆ సైలెన్సర్ తీసేసి ఆ సౌండ్ వచ్చి మళ్ళీ పక్కోడు భయపడుతందుకు, ఇవన్నీ కథలు పడుతుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లలపైన దృష్టి పెట్టండి, లేకపోతే మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకనంటే నేను పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక ప్రమాదం జరిగి ఆ ప్రమాదం జరిగినటువంటి ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను ఒక్కసారి కనుక్కోండి. వాళ్ళ విషాదం ఎట్లుంటో తెలుస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం జీవితం అంతా మారిపోతుంది. తర్వాత ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకొని వాళ్ళు మొత్తం ఏం పని చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటారు చూసినవా, వాళ్ళని ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. కాబట్టి ఒక్క క్షణంలో లైఫ్ మొత్తం మారిపోతుంది, కుటుంబమే నాశనం అయిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు భద్రతా విషయంలో 100% భద్రత పాటించండి. కొంతమంది మందు దాగిపోతుంటారు, మందు దాగి డ్రైవింగ్ చేస్తారు. నాకేం కాదు, మొత్తం ఫుల్ స్టడీ అంటాడు. ఈ స్టడీ అంటాడు దేనికోవే పెడతాడు. కాబట్టి ఇవన్నీ పెట్టిన తర్వాత ఆగమవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకనే పదే చెప్తా ఉన్నాను. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి దీనిపైన.
ఇక హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో 2 మృతి, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం. ప్రమాదం జరిగిన చోటే 15 ఫీట్ల లోతులో కూడుకుపోయినటువంటి బాడీ. దాని గురించి 3 రోజులు వెతికిరు పాపం. 3 రోజుల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీసిన డిఆర్ఎఫ్ బృందాలు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తి కూడా చనిపోయిండు పాపం. అక్కడ ఆ భారత్ ఏదో ప్రోగ్రాం పెట్టినరు, ఆ ప్రోగ్రాంలో కాలిపోయింది, ఆ పిల్లగాడు చచ్చిపోయినట, 2 చచ్చిపోయారు పాపం. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక తెలుగు అమ్మాయి తడాకా. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో త్రిష అజయ్ సెంచరీ చేసింది. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్. 3 వికెట్లతో భద్రాచలం యువతి ప్రతిభ చాటింది. స్కాట్లాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. పిచ్చోడు తిక్కలోడు ఎవరి గురించి? కేటీ రామారావు గురించి ముఖ్యమంత్రి అంటున్నమాట. పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకుంటే రిలీఫ్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఆ ఒక్కడికే బాధ. ప్రజాధనం దోచుకెళ్లి విదేశాల్లో దాచిపెట్టిండు. ఇక కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు. 1.78 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలని అమలు చేస్తాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేసిండు. ఇక ప్రకృతి వనంగా తెలంగాణ. ఎకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ. టెంపుల్ హెల్త్ టూరిజంలో మరింత గుర్తింపు, మరిన్ని పెట్టుబడులు, మరింత ఆదాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కు ప్రారంభం. ఈ పార్క్ హైదరాబాద్కు తరలిమానికం అని చెప్పేసి చిరంజీవి అంటా ఉన్నాడు. మెగాస్టార్ తన సంపాదన అంతంత మాత్రమేనంటూ మొక్కల కొనుగోలుపై మాట్లాడుతూ చెలక్తి కూడా విసిరిందంట ఎవరు? చిరంజీవి. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం, సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి. ఇసుక మాఫియాను అరికట్టే చర్యలు తీసుకోండి. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 4 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు. వారంలోపు నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దామని అనుకుంటున్నాం. మరి 20 లక్షల ఇల్లు కట్టియాలని చెప్పేసి 20 లక్షల ఇండ్లకు కొంచెం అవకాశం ఇవ్వండి, ఫండ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇండ్ల నిర్మాణం జరిగితే ఆ ఇండ్లకు మరి ఎక్కడి నుంచి ఇసుక తీసుకురావాలి? ఇసుక తీసుకొస్తే ఈ ఇసుక పేరుతోటి ఏమైనా దందా నడుస్తుందా? దందా నడిచేసి మళ్ళీ పక్కదాని ఏమైనా పడుతుందా? దానిపైన జరుగుతూ ఉందంట, చర్చ జరుగుతూ ఉందంట. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పాడు. ఇక హైదరాబాద్ శివార్లో 2 ఐటీ పార్కులు హైటెక్ సిటీ తరహాలో ఏర్పాటు. గత ఏడాది చేసుకున్న దావోస్ 18 ఒప్పందాల్లో 17 అమల్లో ఉన్నాయంట. 10 పరిశ్రమలు 70% పూర్తయ్యాయని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. భూముల విలువకు రెక్కలు 100 నుంచి 400% పెంపు అంట. ఏప్రిల్ 1 నుంచి అమలు. ప్రాంతాలను బట్టి సవరణలు. సగటున 60% వరకు పెంచే యోచన. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణలో అదనంగా 40% రాబడికి ప్రణాళిక చేస్తూ ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. భూమి విలువ పెంపు అంటే మనకు పెంపుడు కాదు ఇది. ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఫీజులు ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉంటే ఒకవేళ ₹1,00,000 అని చెప్పేసి విలువ అని కట్టిన అనుకో, ₹1,00,000 కాదు 4 లక్షలు కడతారన్నట్టుగా 100% నుంచి 400% పెంచుతారంట. అంటే ₹1,00,000 ఉంటే 4 లక్షలు 5 లక్షలు అని అంటారు దానికి అని కూర్చోండి, అట్లా అంటారు అనమాట. అట్లా అని భూముల విలువ పెంచి చేస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. రాష్ట్రానికి రాబడి ఆదాయం వచ్చేటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంది. అందులో భాగంగా ఇవి పెంచుతారంట. ఇక రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, డ్రోన్లు, మొత్తంగా 20 రకాల పరికరాలు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 50 నుంచి 60 కోట్ల రూపాయల ఖర్చు. ఒప్పందాలకు టెండర్లు ఆహ్వానం దాఖలకు 7 వరకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎక్కడ రైతులకు సబ్సిడీలు అంటే దాన్ని తగ్గించి ఇస్తారంట. ఏది ట్రాక్టర్లు కానీ తర్వాత డ్రోన్లు కానీ మీకు కూడా. ఇక భారత్పై సుంకాలు విధిస్తాం. చైనా సహా ఇతర దేశాలపై కూడా. ఆయా దేశాలలో అగ్రరాజ్యానికి నష్టం. అమెరికన్లకు ఆదాయ పన్ను రద్దు చేస్తామని చెప్పేసి అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటా ఉండు. రిపబ్లికన్ సదస్సులో అధ్యక్షుడు ట్రంప్ ఇక ఆర్మీలో ట్రాన్స్జెండర్ల నియామకానికి నో చెప్పిండు. వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిండు. అయితే గతంలోనే చెప్పిండు, అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తొలి ప్రసంగంలోనే ఆయన చెప్పిండు ట్రాన్స్జెండర్లు ఉండరు, ఇక్కడ ఏమైనా ఉంటే లింగాలు ఏమైనా ఉంటే స్త్రీలింగం ఉంటుంది, లేకపోతే పురుషలింగం ఉంటుంది, ఇంకో థర్డ్ జెండర్ అనేవి ఉండదు. తర్వాత థర్డ్ జెండర్కి సంబంధించి ఇక్కడ సైనికుల్లో నియామకాలు కూడా ఉండేయని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు ట్రంప్. రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర. ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు, స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారని చెప్పేసి ఈయన గగ్గోలు పడతా ఉన్నాడు. ఈయన బాధ ఇది పబ్లిక్ బాధ కాదు, ఈయన బాధ. స్థానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు. రుణమాఫీతో 25% కూడా పూర్తి కాలేదు. బోనస్ విషయంలోనూ మోసం చేశారు. అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి. 100% మాఫీ అయితే రాజకీయ సన్యాసం. నల్లగొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నట. నువ్వు అనాలే,
రైతు రుణమాఫీ గురించి నువ్వు చెప్పాలి. 2018లో అమలు చేస్తా, 2018లో నేను మాఫీ చేస్తా అట్లా ఇట్లా అని చెప్పేసి కోతలు కోసి 2023 దాకా తీసుకొచ్చి ఇప్పుడు ₹1,00,000 రుణం తీసుకుంటే ₹2,50,000 అయింది. ₹2,50,000 అయితే నేను ₹1,00,000 మాఫీ చేసినాను కానీ ₹1,50,000 మళ్ళీ అట్నే ఉండే. ఇక మీరు చేసిన కథకి ఇది. మళ్ళీ ఇప్పుడేమో ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది, నిజంగా కూడా లక్షలకి కాలేదు, రుణమాఫీ మొత్తం అయిందని చెప్పడం మాత్రం అవాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇది విషయంలో 100% మాట్లాడాలి. దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళకి రైతులు ఎవరైతే ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంబంధించి అవి వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మీరు అయిందని చెప్తే మాత్రం వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అది చేయాలి. కాకపోతే వీళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పుడు కేటీ రామారావు చెప్పడం, ఇక చాట్ జీపీటీకి చైనా పోటీ అంట, సంచలనం సృష్టిస్తున్న డీప్ సీక్ కృత్రిమ మేధ. అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన చైనా ఐటీ ఇంజనీర్ లియాంగ్, తర్వాత చాట్ జీపీటీ, మెటా, తర్వాత జెమినై. ఇప్పుడు అన్న తీసుకొచ్చిన చూసి అన్న అది వాడుతుంది కదా జెమినై అని చాలామంది అడుగుతున్నారు. అదేంది ఇప్పుడు అడగంగానే చెప్తుంది కదా ఏఐ టెక్నాలజీ ఏంది అని అడుగుతున్నారు. అది జెమినై. అది ఇక క్లౌడ్ వంటి వాటికి ధీటుగా పనితీరు. ఇక ఓపెన్ సోర్స్ విధానంలో ఉచితంగానే అందరికీ అందుబాటులోకి యాప్ స్టోర్ డౌన్లోడ్స్లో చాట్ జీపీటీని దాటిని నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయిందంట. ఏది వాడు చైనా వాడిది. వాడు ఏడైనా కానీ చైనా అంటాడు, వాడు చైనా అని ఇది తీసుకొచ్చిండు. ఇక చైనాను ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఇప్పుడు ఇదట. చూసినావా వాడు ఎట్లా తెలివి ఉన్నాడు చూసినావా. చైనాలు ఇబ్బంది పెట్టేది మాత్రం సమాధానం చెప్పదట, అది మిగతా అన్నీ చెప్తుంది. ఇక డీప్ సీక్, దాని పేరు డీప్ సీక్, పనితీరును మెచ్చుకున్న ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్ అంట, అమెరికన్ పారిశ్రామికవేత్తలు మేలుకోవాల్సిన సమయం ఇదని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు. డీప్ సీక్ ప్రభావంతో 17% మేర పతనమైన ఎన్విడియా షేర్లు. అయితే ఇక ఒక్కరోజే 20% ఆస్తిని కోల్పోయిన ఆ సంస్థ చీఫ్ జెన్సన్ హువాంగ్ 9.35 లక్షల కోట్ల రూపాయల నష్టపోయిన టాప్ 500 బిలియనీర్లంట. మొత్తం మీద వాడు తీసుకొచ్చి ఏదైనా చేస్తాడు, వాడే తయారు చేసుకుంటాడు. మన దగ్గర వాట్సాప్ ఉంటాడు, వాట్సాప్ వాడు. మన దగ్గర ఇప్పుడు ఇది యూట్యూబ్ ఉంటాడు, యూట్యూబ్ వాడు. వానికి సొంతంగా తయారు చేసుకుంటాడు అంతా. ఈ చైనా వాడు ఏదైనా చైనా అంటాడంట, అందుకని వాడు చైనోడు అయ్యాడు. ఇట్లుండదు లెక్క. ఇక ప్రియుడితో ఉండగా చూసిన తండ్రి అవమానంతో ఇంటర్ విద్యార్థి బలమరణం చెందింది. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఘటన. ఫస్ట్ ఇయర్లో సీనియర్తో పరిచయం. ఇటీవల స్వస్థలానికి వచ్చిన యువకుడు బాలికను కలిసేందుకు ఆమె ఇంటికి వచ్చిండట. గుర్తించిన పక్క నివాసంలో మేనమామ గుర్తించినట్టు చూసిండట. చూసి పట్టుబడడంతో యువకుడిపై దాడి చేసిండ్రు. వాడిని ఏదో బ్లేడ్తో ఏదో కోసిండట. బ్లేడ్తో అట్లా కోస్తావా అట్లా అని చెప్పేసి, ఆ పిల్లగాని అట్లా కోస్తావా అని చెప్పేసి ఈ పిల్ల ఆత్మహత్య చేసుకున్నది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కానీ మనం చూపించొద్దు, కొంచెం మన గైడ్లైన్స్ ఉంటాయి. ఇగో ఇట్లా ఈ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా పిల్లల్ని కొంతవరకు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే అసలు యాక్చువల్గా పిల్లల్ని కంటారు మరి వాళ్ళ తలరాతలు మనం కనలేం. కానీ కాకపోతే ఏంటంటే కొంతవరకు జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏం కథ, ఒకవేళ వీడియోలు ఇట్లా చూస్తూ ఉంటే లేకపోతే ఫోన్లు వాడుతూ ఉంటే ఎట్లా వాడుతున్నారు, కొంతవరకు వాళ్ళపైన నిఘా వేసి పెట్టాలి. పెడితే వాళ్ళని కొంతవరకు కంట్రోల్ తీసుకోవచ్చు. ఎందుకంటే కంట్రోల్ అనే ఉద్దేశం కాదు, ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అది లెక్క. ఇక మీ ఫోన్ ట్యాప్ అయింది, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి మీదైనా అనుమానం ఉందా? 350 మందికి త్వరలో నోటీసులు ఇస్తారంట. వాంగ్మూలాలకు పోలీసులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. తిరుపతి అన్నకు బెయిల్తో అప్రమత్తం. ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రకాష్ రావు ఉన్నాడంట. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు వేయబోతున్నారు. ఈ కేసులో వాంగ్మూలాల స్వీకరణకు దాదాపు 350 మంది బాధితులకు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతుండట. ఎవరికి నోటీసులు అంటే మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు ఎవరెవరు ఇంకేమన్నా అనుమానం ఉందా అని అడుగుతున్నట్టు. ఇప్పుడు అదో పరిశ్రమ లెక్క. ఆ లంగాలు ఫోన్ ట్యాప్ చేసి అట్లా చేసిరు. ఇక ఏసీబీ వలలో ఎస్ఐ కానిస్టేబుల్ రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు. మిల్లు యజమానిని తప్పించేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడా. చేస్తే ₹1,00,000 ఒప్పందం కుదిరింది. అయినా కానీ మళ్ళీ డిమాండ్ చేసినట్టు ఇల్లు చేస్తే ఏసీబీ వద్దకు బాధితుడు వెళ్ళిండు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ ఘటన జరిగింది. ఎందుకు అనవసరంగా ఇట్లా పరిశాన్ చేసుకున్నాడు. ఇక కోనేటి నీటిని మట్టి కుండల్లో తెచ్చి మెస్రం వంశీయుల పూజలతో వైభవంగా నాగోబా జాతర నిన్న షురువు అయిపోయింది. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా ఆలయానికి వెళ్తున్నటువంటి మెస్రం వంశీయులు, ఈ వంశీయులు ప్రత్యేకంగా వాళ్ళు ఆ వస్త్రధారణ చేస్తారు, ఈ తెల్ల బట్టలు వేసుకుంటారు, వేసుకొని ప్రత్యేకంగా వేసుకొని స్నానాలు చేసేసి శుభ్రతతోటి నాగోబా అంటే ఆ నాగదేవత దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారనమాట. అంతాజు ఉచితమంటే పాలన ఎలా?
కావేరీ నీటిని ఉచితంగా ఇవ్వలేం, జలమండలికి రుణాలు రావడం లేదు, ఇప్పటికే ఏటా ₹1 నష్టం వస్తుంది, నీటి ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అంటా ఉన్నారు. ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ, సంగారెడ్డిలో జరిగిన మహాసభల్లో ఎన్నిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 14 మంది, అనూహ్యంగా తెర మేరకు పాలమూరు వాసి వచ్చిండు. తొలిసారిగా దళిత నేతకు దక్కిన గౌరవం, ఎందుకంటే ఎర్ర జెండాలు ఎప్పుడు లేదు, ఇప్పుడే ఇచ్చిరట. ఇక వామపక్షాలను ఓట్లు సీట్లతో పోల్చొద్దు అని చెప్పేసి వెస్లీ అంటా ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడా విధించింది. అమీన్పూర్ చెరువు వద్ద చెరువు భూమిలో నిర్మాణాలు కూల్చివేత, గతంలో కూల్చివేసిన చోటే మళ్ళీ కబ్జాదారులు నిర్మాణం చేసిరట. ఈయనెవరు కాటసాని అంటే ఏంటంటే అంటే జగన్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా ఉండే, ఎవరు మా ఎమ్మెల్యేగా ఉండే జగన్ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏపీ ఆయన ఈడ అమీన్పూర్ దగ్గర కబ్జా చేసేసినట నిర్మాణాలు. స్థానికుల ఫిర్యాదులతో కూల్చివేసిన హైడ్రా అధికారులు పద్మావతి నగర్లో రోడ్డు ఆక్రమణలు తొలగించేసినారు. నిన్న దానికి సంబంధించి చూసుకోవచ్చు మనము. అయితే ఇదివరకు కూలగొడితే మళ్ళా కట్టినట్టిన, ఇదివరకు కూలగొడితే మళ్ళా కడితే దాన్ని మళ్ళీ కూలగొట్టేసి హైడ్రా నిజంగా అసలు యాక్చువల్గా కొంతవరకు ఇప్పుడు అంటే విషయాల్లో మంచి పని చేస్తూ ఉన్నారు ఇక్కడ హైడ్రా అని చెప్పేసి ఒక మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి కొన్ని విషయాల్లో. ఇక దర్శనానికి వచ్చి కత్తితో హల్చల్ చేసిందంట ఎవరు నాగసాధు, ఎక్కడ ఈ కుమరెల్లి దగ్గర. కుమరెల్లిలో మహిళా అఘోరి అంట, మహిళా అఘోరి వీరంగం సృష్టించింది. ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి పట్టుబట్టిందట, కాదన్నారని అసహనం వ్యక్తం చేసింది. పలువురిపై దాడి కూడా చేసిందట. ఓ వ్యక్తికి గాయాలని భక్తులు బెంబోలెత్తుతుంటే పోలీసుల జోక్యంతో కొంచెం ప్రశాంతత అయిందట. అట్టెట్లా చేస్తుంటారు, నేను ప్రధాన ద్వారం నుంచి డైరెక్ట్ పోతాను అన్నదంట ఆమె అఘోరి. ఆమె కథ ఏందో పాపం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. మేలుకో ఓ బీసీ బిడ్డ, ఏండ్లుగా అవమానాలు చీత్కారాలేనా, జెండా మోసుడు కాదు పీఠం ఎక్కాలే, 10% ఉన్నోళ్లకు బాంచన్ అనుడెందుకు, ఓట్లు మనయి సీట్లు మనయే, అణచివేత ఇంకెన్నాళ్ళు, జనరల్ స్థానాల్లోనూ సీట్లు దక్కాలి, ఆర్థికంగా అసమానతలేనా, తెగించి కొట్లాడితేనే రాజ్యాధికారం సొంతం, మల్లన్న తొవ్వకు గొంతు కలుపు, అడుక్కురుడు కాదు బరిగీసి కొట్లాడదామని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. 100%. ఇప్పుడు మేల్కోకపోతే ఇంకెప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ఇది ఒకవేళ మనం చేయకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది. కాబట్టి ఇది చారిత్రక అవసరం. ఏది బీసీలంతా ఏకమైనరు, ఆల్రెడీ బీసీలంతా చైతన్యం అయిపోయినరు. కాకపోతే ఏంటంటే ఈ చైతన్యమైన దాన్ని మళ్ళా బయటి సమాజానికి బయటి ప్రపంచానికి చూపాల్సిన అవసరం ఉన్నది. చూపకపోతే వీళ్ళు గింతేలే అని చెప్పేసి వాళ్ళు పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏది ఎమ్మెల్సీ ఓట్లలో ఏం చేస్తున్నారంట, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓట్లుంటే ఆ ఓట్లు ఉన్నటువంటి ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో ఆ యాజమాన్యాలు బీసీలకు సంబంధించి ఓట్లు ఇవ్వకుండా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ కథలన్నీ చేస్తున్నారట. ఈ కథలు వాడని లంగ కథలు వాడితే చెప్పురి, వాళ్ళ పని చేద్దాం. రేపే ఓటర్ నమోదుకు రేపే లాస్ట్ డేట్ అంట. కాబట్టి అందరూ కూడా ఇక్కడ పట్టభద్రులు కానీ తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి. ఇదివరకు గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నమోదు చేసుకోండి. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ బీసీ బిడ్డల తలరాతలు మారలేదు. దశాబ్దాలుగా సామాజిక రాజకీయ ఆర్థిక అణచివేతకు గురవుతూనే వస్తున్నారు. పైపెచ్చు అవమానాలు చీత్కారాలు బహుళమవుతున్నాయి. నిజానికి తెలంగాణలో 60% పైగా జనాభా బీసీల జనాభే. కానీ రాజాధికారం వాటాకు ఆమడ దూరంలోనే ఉంటూ వస్తున్నారు. కండ్ల ముందే తీరని అన్యాయం జరుగుతున్నా గొంతెత్తి ప్రశ్నించలేని పరిస్థితి. ఇన్నాళ్ళు బీసీ సంఘాల పేరు చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం మినహా బీసీ సమాజానికి చేసింది శూన్యమనే చెప్పాలి. ఇక తెలంగాణలో ఏండ్ల తరబడిగా బీసీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది లీడర్లు తమ రాజకీయ ఆర్థిక అవసరం వచ్చినప్పుడల్లా బీసీ ఉద్యమాన్ని తెరపైకి తేవడం, పాలకుల నుంచి లబ్ధి అందగానే వెనక్కి తగ్గడం శరామామూలుగానే జరిగింది. కానీ గత కొంతకాలంగా పరిస్థితి మారింది. బీసీల్లో ఊహించినంత మార్పు వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మానం వలన గత కొన్నేళ్లుగా బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓట్లు అడుక్కోవడం కాదు, సీట్లు లాక్కుంటేనే రాజ్యాధికారం సాధ్యమనే ఆకాంక్షల్లోకి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అయితే గతంలో దీంతో అనతికాలంలోనే బీసీలో చైతన్యం పెల్లుబిక్కింది. ఈ క్రమంతోనే తీర్మానం వలన బీసీ వాదాన్ని భుజానికెత్తుకొని ప్రతి నియోజకవర్గంలో బీసీ సభలను భారీ ఎత్తున నిర్వహించడం మొదలుపెట్టారు. అసలు బీసీ కులాలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకతను బీసీలకు గుర్తు చేశారు. ఓ బీసీ బిడ్డ,
ఇకనైనా మేలుకో, రాజ్యాన్ని ఏలుకో అనే కాన్సెప్ట్తో బీసీల్లోని సబ్బండ కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. జెండా మోసుడు కాదు, పీఠం ఎక్కాలంటే బీసీలను వెనుకుండి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. క్యూ న్యూస్ వేదికపైనే కాదు, వీలు చిక్కిన ప్రతిసారి సమావేశంలోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయం, దక్కాల్సిన వాటపైన గొంతెట్టిండు తీర్మాన్ మల్లన్న. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన తీర్మాన్ మల్లన్న వరంగల్ పర్యటనలోనే ఉన్నాడు. ఎందుకంటే ప్రధానంగా అన్ని సంఘాలను కలుస్తూ ఉన్నాడు, అన్ని ఏమంటారు మేధావులను కలుస్తూ ఉన్నాడు, అక్కడ ప్రొఫెసర్లను కలుస్తూ ఉన్నాడు, విద్యార్థులను కలుస్తూ ఉన్నాడు, కుల సంఘాలను కలుస్తూ ఉన్నాడు. ఇక రకరకాలుగా మొత్తం కూడా అన్ని వర్గాలను కలవడం ద్వారా, అన్ని వర్గాలను ఏకం చేయడం ద్వారా ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అంటే ఇక్కడ ఈబీసీ పేరుతోటి ఇక్కడ ఉద్యోగాలలో అన్యాయం, అక్కడ చట్టసభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎక్కడ కూడా అవకాశం దక్కకుండా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నారు బీసీలు. ఎందుకంటే దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్. అంటే నిజంగా అసలు యాక్చువల్గా ఏదైతే రాజ్యాంగపరంగా ఎవరైతే నిజంగా నిరాదరణకు గురైపోయి మొత్తం నష్టానికి గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు అంటే వాళ్ళు బీసీలు మాత్రమే. 60% ఉన్నటువంటి జనాభాకు దక్కుతున్నది ఎంత అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి 100% అంటే మాకేమవుతుందిలే, మేము ఇంట్లోనే కూర్చుంటాం, ఇక నేను ఒక్కరిని పోకపోతే ఏమవుతుంది, మస్తుగా పోతారంటగా, మొత్తం లచ్చలు పోతారంటే లచ్చలు కాదు, ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తేనే బిందువు కలిస్తేనే సింధు అవుతుంది, ఒక్కొక్కరు కలిస్తేనే లక్షలాదిగా కనిపిస్తారు. కనిపించినప్పుడు మాత్రమే నీ లక్ష్యం నెరవేరుతుంది. నెరవేరాలంటే 100% ఇక్కడ బీసీ గర్జనకు, వరంగల్లో జరిగేటువంటి ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటువంటి బీసీ గర్జనకు అందరూ తరలి రావాల్సిన అవసరం ఉన్నది, అందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఉన్నది. అది చేసినప్పుడు మాత్రమే మనకు అదేమైనా అవుతుంది లెక్క. కానీ అసలు యాక్చువల్గా అంటే చాలా అంటే కొన్ని కులాలకు సంబంధించి అంటే బయట ప్రపంచానికి చాలామందికి తెలియదు, అంటే ఈ కులాలు ఉన్నాయని చెప్పేసి కూడా అనుకుంటారు. అసలు యాక్చువల్గా బీసీలకు కులాలకు సంబంధించి చాలా కులాలు ఉంటాయి. అయితే కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, అసలు యాక్చువల్గా యాచించేటువంటి కులాలు కూడా బీసీలలో ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు బాలసంతులు ఉన్నారు, బాలసంతులను బీసీలను ఎవరు అనుకోరు అసలు యాక్చువల్గా. తర్వాత గంగెద్దుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బీసీలను అనుకోరు. తర్వాత పిచ్చుకోకుంట్ల అంటే ఇప్పుడు అసలు వంశరాజులు ఉన్నారు, వాళ్ళని కూడా అనుకోరు. అంటే ఇట్లా ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ కొన్ని కులాలు కనీసం ఆ పేర్లు కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాయి. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి తోగోట క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ డాక్టర్ సిహెచ్ బాలరాజు గారు వచ్చిండ్రు. రండి అన్న ఒకసారి. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నిజంగా కూడా చాలామంది అంటే అసలు యాక్చువల్గా సంచార జాతులు కూడా ఉన్నాయి, పూసలోళ్ళు రకరకాలుగా అసలు ఒక దగ్గర జీవించకుండా రకరకాలుగా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తోగట క్యాస్ట్కి సంబంధించి చెప్పండి. క్యూ న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్కి మొదటగా తీన్మార్ మల్లన్న గారికి మరియు వాళ్ళకి సహకరిస్తున్న సుదర్శన్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ చిన్నాబతిని బాలరాజు. నేను కొత్తగా తొగట కులానికి ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డాను. సో మా తొగట కులం గురించి ఈ సమాజానికి కానీ ఈ తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇంతవరకు అవగాహన లేదు, తెలియలేదు. ఎందుకంటే ఈ తొగట కులం అనేది బీ కిందికి వస్తుంది. మాకు ప్రత్యేక జీవో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అది ఒక రికగ్నేషన్, ఒక ఆదరణకు నోచుకోలేదు. కాబట్టి మేము ఆలోచన చేస్తుంటే మన తీర్మార్ మల్లన్న చాలా ఒక పెద్ద ఒక ప్రాజెక్ట్ని తీసుకొని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అది విన్నప్పుడు మా సంఘాలలో కూడా ఒక డిస్కషన్ జరిగింది. సో మనం కూడా తీర్మార్ మల్లన్నకి భుజం తడుతూ మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిర్యాలగూడలో గొప్పగా చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది సభ బీసీ గర్జన అని. మరి ఇప్పుడు రేపు ఫిబ్రవరి 2వ తారీఖున కూడా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరగబోతున్న మహాగర్జన బీసీ గర్జనకి మనందరం సహకరించాలి. ఎందుకంటే మన ఆదరణ నోచుకున్నటువంటి మన కులం ఈరోజు తీర్మార్ మల్లన్న ద్వారా ప్రయాణం చేయాలి, ఆయన జర్నీలో మనం ప్రయాణం చేయాలి, మనం కూడా అడుగులేస్తూ ఆయనకు సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అన్నగారు మమ్మల్ని స్వాగతం పలికి మీరు సపోర్ట్ కావాలి అన్నప్పుడు నేను కూడా కొన్ని, ఎందుకంటే మా విలేజ్లు ఉన్నాయి, ఎందుకంటే తెలంగాణలో చాలా విలేజ్ ఉంది, మా క్యాస్ట్ అయితే తెలంగాణలో దాదాపు 64 విలేజ్లు ఉన్నాయి, 64 విలేజ్లు ఉన్నాయి సార్. ఇది మనం మన తెలంగాణలో. బట్ ఒక్క దగ్గర కాన్సెప్ట్ అంటే కులవృత్తి ఎంతనా? కులవృత్తి మాది అప్పటికప్పుడు వ్యవసాయదారి కుటుంబాలు. సో వ్యవసాయం చేసుకుంటూ ఊర్లలో జీవనాధారం చేస్తున్నారు, కష్టజీవులు వాళ్ళు. సో కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ
బట్టలు కుట్టడం, నేత కార్మికులు, నేత చేసేవాళ్ళు. సో ఆ వృత్తి నుంచి వచ్చి ఈ రోజు వ్యవసాయాలు చేసుకుంటూ పల్లెలలో బతుకుతున్నారు. కాకపోతే ఈ రోజుకి ఎన్నోసార్లు మేము గత పాలకులను జరిగింది, ఎన్నో రిప్రజెంట్ చేసినాం, కానీ ఎవరు కూడా కాగితాలు తీసుకొని బుట్టలు వేయడం జరిగింది పాలకులు. సో ఎవరు గుర్తించలేదు. దాదాపు 30 నుంచి 40 వేల జనాభా ఉంది మాది మొత్తం టోటల్ 64 విలేజ్లలో. ముఖ్యంగా కేతేపల్లి అనే ఒక పెద్ద గ్రామం, 3-4 వేల జనాభా ఉంటుంది. దాని తర్వాత అడ్డగురు దగ్గర గోవిందాపురం, జమ్మాపురం, అరలాజిపేట, ఇనుపాముల, మోటకొండూరు, వీరవల్లి, ఇట్లా కొన్ని విలేజ్లు, పెద్ద విలేజ్లు సార్. ఇక్కడ దగ్గర 2 నుంచి 3 వేల మంది జనాభా ఉంటారు ఒక్కొక్క విలేజ్ లో. సో వీళ్ళందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను. ఒక అధ్యక్షునిగా ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, మోరల్గా, ఫిజికల్గా అన్ని విధాలా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. దయచేసి తొగటకుల అందరు కూడా నేను అప్పీల్ చేస్తున్నా ఈ సందర్భంగా, రేపు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ జరిగే బహిరంగ సభకి తీర్మానం మల్లన్నకి మనం భుజం తడుతూ అడుగులు అడుగేస్తూ అందరూ బయటికి రండి. దయచేసి ఊర్లో ఉన్న ప్రజలందరూ, తొగట కులస్తులందరూ బయటికి రండి. బీసీ మనది. సో మనందరం వచ్చి సపోర్ట్ చేసి ఈ ఉద్యమానికి ఇంకొంచెం ముందుకు తీసుకుపోయే బలాన్ని మన తీర్మానం మల్లన్నకి ఇవ్వాలి. అదే లేనంత వరకు, మీరు బయటకు రానంత వరకు మన కులాన్ని ఎవరు గుర్తించదు. అన్యాయం జరుగుతూనే ఉంటుంది, జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ సభాముఖంగా ప్రజలకు తెలియజేద్దాం, ఈ సమాజానికి తెలియజేద్దాం. ముఖ్యంగా ఈరోజు అన్ని కులాలు గుర్తించి కుల భవనాలు ఇచ్చింది గవర్నమెంట్. ఇంతవరకు మనకి ఎలాంటి ఒక కుల భవనాలు అందలేదు. అండ్ ఒక స్థానిక ఎన్నికలు, రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మనకు రిజర్వేషన్ ఇచ్చి తొగట కులానికి ఒక రిజర్వేషన్ కల్పించి మనకు సహకరించాలి. అదేవిధంగా సమాధులు ఉంటాయి ఊర్లలో, సమాధులకు గోడలు లేవు, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎటువంటి సహకారం లేదు, ఎవరు గుర్తించలేదు మన కులాన్ని ఈ రోజు వరకు. కాబట్టి మీరందరూ ముందుకు రండి, మన కులస్తులందరూ ముందుకు రండి. తొగట కులస్తులందరూ ఈ సభని బీసీ గర్జన ఏకం కావాలి, బీసీలంతా ఏకం కావాలి, మనందరం ముందుకు నడవాలి. ఈ సభని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా ఈ క్యూ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, వేడుకుంటున్నాను. ఇది ఒక క్యాలెండర్ సార్. క్యాలెండర్ లాంచ్ చేశాను. ఫస్ట్ టైం నేను అధ్యక్షుని అయిన తర్వాత యూనివర్సల్ తొగట క్రిస్టియన్ సొసైటీ అని ఒక రికగ్నైజ్డ్ బాడీ ఇది మాది. సో బాడీలో అందరు మెంబర్స్, గోవింద్ చిన్నయ్య గౌరవ అధ్యక్షులు, బాలరాజు వైస్ ప్రెసిడెంట్ గారు, అండ్ వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ బాడీ, క్రీస్తురాజు ట్రెజరర్. సో వీళ్ళందరూ కూడా మనకి ఇందులో మా కమిటీలో ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో ప్రతి ఊరు నుంచి ఉన్నారు సార్ వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా రేపు జన సమీకరణ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ ఉత్సాహం చూసి మీకు సపోర్ట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. సో బీసీబీ నుంచి, మా తొగట క్రిస్టియన్ సొసైటీ నుంచి 100%, ఎందుకంటే నిరంతరం కష్టపడుతుండే 24 గంటలు. కరెక్ట్, 24 గంటలు. యాక్చువల్గా నిమిషం టైం కూడా చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. యాక్చువల్గా మరి ఆయన మల్లనకి ఏమైనా వస్తుంది, మల్లనకు కాదు అసలు. యాక్చువల్ విషయం ఏంటంటే, ఎవరైతే అన్యాయానికి గురైనరో, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా నిరాధారణకు గురవుతున్నారో, ఎవరైతే అన్యాయానికి గురవుతారో, ప్రత్యేకంగా అంటే ఇప్పుడు 60% ఉన్న వాళ్ళకు మినిమం కూడా ఫలాలు దక్కలేనప్పుడు దాంతో ఎప్పుడు కూడా ఆయన కలిసినప్పుడు అలా చెప్తాడు, ఎట్లనన్నా ఏం చేద్దాం, ఏం కథ, ఇట్లా డిస్కషన్ అదే జరుగుతుంటుంది. ఏం చేద్దాం, ఎందుకంటే పబ్లిక్ అంతా మొత్తం అన్యాయానికి గురైపోతున్నారు, కనీసం వాళ్ళకి ఏం కూడా దక్కలేవు. అట్లా వాళ్ళ తరఫున మనం ఎట్లా ఏం చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తారు. ఇప్పుడు అందులో భాగంగానే అక్కడికి వెళ్ళండు వరంగల్కి. సో ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ఇన్స్పైర్ అయ్యి మా కులాసులో మీ సంఘంలో మీటింగ్ పెట్టుకొని అన్ని విలేజ్ల నుంచి ఆలోచన చేసి తప్పకుండా మనం కూడా ప్రయాణం చేయాలి. ఒక మంచి దిశ మనకు దొరుకుతుంది. కాబట్టి తీన్మార్ మల్లన్నతో ప్రయాణం చేయాలి, ఈ బీసీ గర్జన సక్సెస్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, ఎందుకంటే నేను ఒక విద్యావేత్తని, నాకు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ నడిపిస్తూ కూడా దీనికి మన కులాన్ని గురించి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ దీన్ని కొంచెం రికగ్నైజేషన్ తీసుకురావాలి. ఇన్ని రోజులు, ఎన్నో సంవత్సరాలు, 70 సంవత్సరాలు, చాలా మంది తెలియదు, 70 సంవత్సరాలు సార్, ఇది ఎవరికి తెలియదు. మా కులం ఉందన్న విషయం కూడా తెలియదు, ఈ తొగట క్రిస్టియన్ సొసైటీ ఉన్న విషయం కూడా తెలియదు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నందుకు నిజంగా మేనేజ్మెంట్ క్యూనియస్ యాజమాన్యానికి ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మరొకసారి చెప్తున్నాను, కలిసి రండి. ఎందుకంటే అందరూ కూడా కథం కలిపినప్పుడే అది మొత్తం కూడా సక్సెస్ అవుతుంది. సక్సెస్ 100% అవుతుంది, కానీ ఇంకా భారీగా కనిపించాలి. ఎంత గట్టిగా కనిపిస్తే అంత లెక్క అన్నమాట, లెక్క అట్లా సెట్ అవుతుంది. ఒక ముఖ్య గమనిక, మీకు నేను మాట్లాడతాను రేపు అందరు మన విలేజ్ పెద్ద మనుషులతో అందరితో మాట్లాడతాను. వీలుంటే బస్సులు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను పర్సనల్గా కూడా. సో విలేజ్కి ఒక బస్సు పెడతాను. సో దయచేసి బస్సులు ఎక్కి కూర్చోండి అంతే, నేను తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటాను. సో తప్పకుండా మనం వరంగల్లో ఉండాలి. 2వ తారీఖు ఫిబ్రవరి చేస్తున్నాను. బస్సులు పెడుతున్నాను అందరికీ. దయచేసి అందరూ బస్సులు ఎక్కి కూర్చోండి, జయప్రదం చేద్దాం సభని. సో మనందరం సపోర్ట్ చేద్దాం తీర్మానం మల్లన్నకి. బీసీ గర్జన ఐక్యత వర్ధిల్లాలి, బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది చూసిరు కదా,
4 ఏళ్లలో బీసీ రాజ్యం 40 ఏళ్ళు అక్కర్లే బరాబర్ ఇక రాజకీయ యుద్ధమే వరంగల్లో పెట్టిన ఏ ఉద్యమం ఫెయిల్ కాలే లీడర్లు అటో ఇటో తేల్చుకోండి వరంగల్ సభ నీ తలరాతకు భవిత పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిండు అంటే మొత్తం మీద 4 ఏళ్లలో బీసీ రాజ్యం 100% సాధ్యం కావాలి 40 ఏళ్ళు ఇంకా అవసరం లేదు ఇక అయిపోయింది ఇప్పటికీ ఇక లెక్క అంతా తేలిపోవాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న నిన్న గట్టినే అరుచుకున్నాడు బీసీ సభ విజయవంతం చేస్తాం వరంగల్కు పెద్ద ఎత్తున తరలుతాం నాయ బ్రాహ్మణ సత్తా చూపిస్తాం సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సతీష్ అంటా ఉన్నాడు మొత్తం మీద నాయ బ్రాహ్మణులు కానీ తర్వాత ఇక్కడ ఏది ముదిరాజులు కానీ గౌడులు కానీ యాదవులు కానీ తర్వాత మున్నూరు కాపులు కానీ తర్వాత సాకలి మంగలి ఇట్లా కమ్మరి కుమ్మరి అందరూ కూడా అంటే చెప్తే 130 కులాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉన్నాయి 130 కులాలకు సంబంధించి అందరూ కూడా 100% తరలిరండి వస్తే ఏంటంటే అప్పుడు మాత్రమే ఫలాలు సాకారం అవుతాయి అంటే మనం అనుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉంటో లక్ష్యం నెరవేరుతుంది లక్ష్యం నెరవేరేటప్పుడు ఎవడో పెట్టాల్సిన అవసరం లేదు వడ్డించేటోడు మనోడు ఉన్నాడనుకోడా అక్కడ మనోడు వడ్డించేటోడు ఉంటే ఆటోమేటిక్గా ఫలాలు అందుతాయి అది లేకపోతే సప్పుడేక అయ్యా అయ్యి అని చెప్పేసి బిచ్చమియ్యి లేకపోతే ఇట్లా అడుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి తరలి రండి అందరు కూడా ఇక యుద్ధం ఇప్పుడే స్టార్ట్ ఫిబ్రవరి 2న ట్రయల్ మాత్రమే 6% లేని వాళ్లకు 10% రిజర్వేషన్లు ఏంటి తెగించి కొట్లాడితే మన రాజ్యం రాదా గౌడ సంఘం నాయకులు కూడా కేయుడిఏ మాజీ చైర్మన్ మాట్లాడినరు మొత్తం మీద యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా దీనికి కథ అంతా కూడా నడుస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాయకులు ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం కేసీఆర్ సొంత జిల్లాలో అభ్యర్థులేరా బీఆర్ఎస్ కేసీఆర్కు ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చిండ్రని చెప్పేసి కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నాడు బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అంటే ఇప్పుడు గతంలో కూడా క్లోజ్ అయింది ఇటువంటి జరిగిన సంఘటనలు రఘునందన్ రావు గారు చెప్పింది వాస్తవమే కొంతవరకు ఎందుకంటే గతంలో ఇక్కడ ఇది సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఏది అంతకుముందేమో అదేంది వెండి గిన్నెలు రాత్రి గిన్నెలు కథా కార్ఖానా పైసలు వంచిండ్రు అదేంది వెండి గిన్నెలు ఇచ్చి అప్పుడు సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలలో అట్లా ఇట్లా అని అన్నారు అప్పుడు కానీ మొన్న కనీసం పోటీ చేయలేదు ఇప్పుడు రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా 100% ఈసారి కూడా పోటీ చేసే పరిస్థితి కూడా కనిపిస్తలేదు ఏడి ఎమ్మెల్సీ ఎన్నికలలో దారుణంగా ఉన్న పరిస్థితి ఇక జిహెచ్ఎంసీ మేయర్కు శాఖ అంట కార్పొరేటర్లలో మేయర్ సమావేశం నిర్వహించింది హాజరు కాని 15 మంది కార్పొరేటర్లు విజయలక్ష్మిపై అసంతృప్తే కారణం అవిశ్వాసానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందట మేయర్ విజయలక్ష్మికి పదవీ గండం ఉందని చెప్పేసి అంటున్నారు కాకపోతే పదవీ గండం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఈమెకు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్కి కానీ లేకపోతే బీజేపీకి కానీ సొంతంగా ఈమెని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేనప్పుడు ఆటోమేటిక్గా అది వీగిపోతుంది కాకపోతే ఏంటంటే మరి అట్లా దూరం కావడం కూడా కరెక్ట్ కాదు 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ పార్లమెంటరీ బులెటిన్ విడుదల చేసిండ్రు జనవరి 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు మంగళవారం పార్లమెంటరీ బులెటిన్ విడుదలైంది అయితే ఈ బులెటిన్ వివరాలు ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే రాష్ట్రపతి ప్రసంగం అరగంట తర్వాత రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెడతారు కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్ ఆకాశాన్ని అంటుతున్న ఫ్లైట్ ధరలు 5,000 టికెట్ 32,000 అంట ఇప్పుడు 5,000 ఉండే టికెట్ ఇప్పుడు 32,000 తీసుకుంటారట లండన్కు టికెట్ 24,000 రూపాయలే లండనే నయమంటే ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళడం కంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం కంటే కుంభమేళాకు భక్తజనం బారులు తీరారు ఒక్క భారత్ నుంచే కాకుండా యావత్ ప్రపంచ నలుమూలల నుంచి దారులన్నీ ప్రయాగ్రాజ్ వైపే మళ్ళీ భారీగా భక్తులు పోటెత్తడంతో త్రివేణి సంగమం కిటకిటలాడుతుంది ఇప్పటి వరకు మహాకుంభమేళాకు దాదాపు 14 కోట్ల మంది పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని చెప్పేసి అంటున్నారు అయితే బోర్డు ప్రకటించింది కాకపోతే ఏంటంటే ఇవాళ 10 కోట్ల మంది అదేది పుణ్యస్నానాలు చేస్తారట ఎందుకంటే ఇలా మౌని అమావాస్య ఉందంట ఆ మంచి రోజు ఉందని చెప్పి చాలామంది వెళ్తున్నారు రేవంత్పై ఆర్ఎస్పీ ఫిర్యాదు ఫార్ములా ఈ రేసుపై సీఎంవి అనాలోచిత చర్యలు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్ళాయి విచారణ జరిపించాలని చెప్పేసి ఆర్ఎస్పీ డిమాండ్ చేస్తున్నారట ఇదో కథ హైదరాబాద్పై కుట్రలు పెట్టుబడులు రాకుండా ప్రయత్నాలు అపోహలు
అనుమానాలు సృష్టిస్తుండ్రు. అయినా ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటారు. పక్కా ప్రణాళికతో వెళ్లడంతోనే పెట్టుబడులు 13 నెలల్లో 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు. ఇక అమీన్పూర్లో మళ్ళీ హైడ్రా, పద్మావతి లేఅవుట్లో కూల్చివేతలు, 24 ఎకరాల్లో కబ్జా. ఏపీ మాజీ ఎమ్మెల్యే కాడసాని ఫెన్సింగ్ తొలగించేసిండ్రు. ఇదివరకు తొలగిస్తే మళ్ళీ పెట్టుకున్నట మనిషి, మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ తొలగించారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇక నేటి మాట చూసుకుంటే గద్దర్ ప్రజా ఉద్యమాల ఆనవాళ్ల రూపం. గద్దర్ దళిత బహుజన ఆత్మగౌరవ పోరాట శిఖరం. గద్దర్ కొట్లాడేది కోట్లాది ప్రజల తిరుగుబాటు గీతం. ఖద్దర్ చొక్కాల కలెగలుపు కానే కాదు. అతను పీడితుల పక్షపాతి, అనగారిన జాతుల విముక్తి. గోసి గొంగడేసి తన ఆస్తి చేతికర్రతో గోసిగొంగడే తన ఆస్తి అంట, చేతికర్రతో కాలంతో చూపిన బాటసారి. చరిత్ర గురించి మనం చెప్పుకోవడం కాదు, చరిత్ర గద్దర్ గురించి చెప్పుకోవాలి. ఎన్నో పోరాటాలను, మరెన్నో ఉద్యమాలను ప్రభావితం చేయగలిగిన ఉద్యమకారుడు. డబ్బుకు బెదిరింపులకు లొంగలేదు. రాజ్యం కక్షగట్టి తుపాకీ తూటాలు దింపిన చెక్కు చెదరని ఉక్కు సంకల్పం అతనిది. గద్దర్ 2 తరాలకు మార్గదర్శకుడు, రేపటి తరాలకు ఆదర్శప్రాయుడు. గద్దర్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. అతడు అఖండ భారతావని ముఖచిత్రం. గద్దర్ ఆటగాడు, పాటగాడు, మాటగాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఎన్ని అవార్డులు ఇచ్చినా అతని పాద పద్మముల ముందు సరితూగలేవులే అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. అంటే గద్దరికి ఎందుకు ఇవ్వాలి అవార్డు అని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ నేపథ్యంలో రాసినట్టున్నాడు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. సూర్యది అని అంటున్నారు. ఇవాళ మొత్తం భారీగా వస్తున్నారంట జనం. అంటే ఇక్కడ 10 కోట్ల మంది వస్తారంట పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడ ప్రయాగ్రాజ్కి. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే డాలర్ జోలికి వస్తే మిమ్మల్ని వదల. ఇండియా, చైనా, బ్రెజిల్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు. 100% టారిఫ్ తప్పదు. కామన్ కరెన్సీగా డాలరే. ప్రత్యేక కరెన్సీ ఎత్తొద్దు. అమెరికాను దెబ్బతీస్తామంటే ఒప్పుకోం. మా నినాదం, మా విధానం అమెరికా ఫస్ట్. మరింత శక్తివంతమైన సంపన్న దేశంగా ఎదగడమే లక్ష్యం. సుంకాల విధింపులో బ్రిక్స్ దేశాల జూలం ఇక సాగనివ్వమని చెప్పేసి, మీ అభివృద్ధి కోసం మాకు హాని చేస్తామంటే ఊరుకోమని చెప్పేసి గట్టిగా చూసుకున్నట్ట నిన్న ట్రంప్. ఓర్వలేకే కడుపుమంట. ట్రిలియన్ ఎకానమీ మా సర్కార్ లక్ష్యం. ప్రపంచం అందిస్తున్న ప్రభుత్వం మాది, అభినందిస్తున్న ప్రభుత్వం మాది. రాజకీయ విమర్శలను పట్టించుకోం. మా ఒప్పందాలన్నీ పారదర్శకం. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. పెట్టుబడులను అడ్డుకునే కుట్రలు తీవ్రంగా పరిగణిస్తామని చెప్పేసి మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక పాలసీ. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి జరగాలి. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు. అయితే పర్యాటక పాలసీతో ఈ రంగాన్ని ప్రోత్సహిస్తాం. ఎక్స్పీరియం ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. అమెరికాలో ఆదాయ పన్ను రద్దు. అమెరికన్లకు తప్పనున్న పన్ను పోటంట. ఇతర దేశాలపై టారిఫ్ అస్త్రం వేస్తూ ఉన్నారు. ఇక తద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా యోచనంట ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ అమెరికాలకేమో మొత్తం ఆదాయ పన్ను రద్దు చేస్తారట, విదేశాలపైన అయితే మొత్తం పూర్తిగా సుంకం విధిస్తారట. అట్లా ఆ కథ చేస్తున్నాడు ఆయన. ఇక ప్రధాని మోడీ సరైన చర్య తీసుకుంటారు. వలసదారుల సమస్యపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసిండు. అక్రమంగా ఉంటున్న వారిని ఆయా దేశాలే వెనక్కు తీసుకెళ్లాలన్న అమెరికా. కాదంటే టారిఫ్ అస్త్రం ఉపయోగిస్తామని చెప్పేసి హెచ్చరించిండు. ఇక రేవంత్ వన్నీ నాటకాలే. రైతు భరోసా, రుణమాఫీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా బోగస్ అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు. ఏంటంటే ఇక మొత్తం ఏదన్నా ఒకటి ఎత్తుకోవాలి కాబట్టి అట్లా ఎత్తుకొని తిరుగుతున్నాడట. సెంచరీకి ఇస్రో సిద్ధమవుతుంది. ఇవాళ నింగిలోకి GSLV 15 ముహూర్తం ఉదయం 6:23 కక్షలోకి నావిగేషన్ ఉపగ్రహం SLVC. ఇది ఆల్రెడీ పొద్దునే పోయిందా? ఇది ఇదే కదా GSLV F-16 మిసైల్
వేసింది ఇందాక పొద్దున్నే. ఇదన్నీ యాడ్లు వస్తున్నట్టు మొత్తం. దీని కూడా పడుతుందా? కాదు అది ఇండియా టుడేనా ఇది? ఓకే ఓకే. ఇది ఏది ఇప్పుడు ఆఫీషియల్ లేదా ఇప్పుడు? ఇది ఇప్పుడు వీలేది ఉంటుందిగా. ఇండియా టీవీ కాదు, వీలేది ఉండాలిగా. శ్రీహరికోట ఇది కదా, ఇదే ఇస్రోనే. दर्शकों और समुचित उपाय के साथ ही इस प्रमोशन का अनुमोदन दिया जाता है। 100వ ప్రయోగం ఇది. The countdown for GSLV F-15 NVS-02 mission has been 27.5 hours long that commenced at the wee hours yesterday morning. All stations change over to channel 2. The countdown is commenced subject to the satisfactory fulfillment of the readiness of all the participating systems and weather conditions. కానీ మొత్తం During గొప్ప the విజయాలు countdown, సాధిస్తుంది. the launch vehicle liquid propellant tanks are serviced with the fuel and oxidizer. The second stage GS2 and the 4 L-40 strap-ons क्रायोचरण की शीतल जब सतीश धवन अंतिम 19 minutes L-40 स्टेज है और अंतिम में क्रायो अपर आंतरिक जांच जारी है। इसके अंत में स्वतः ऑन बोर्ड कंप्यूटर It is nestled in this first मिशन पूरा करने जा रहा है। इस fairing is separated when the launch All stations stand by for the time mark. T-1 minute. Sarv Saram. Minus 55 seconds. Minus 50 seconds. సెకండ్స్ లెక్క పెడతారు మొత్తం. के लिए बता दें, मैं सबसे पहले T-4.8 seconds पर चारों L-40 स्टेप-ऑन बूस्टर्स को प्रज्वलित किया जाएगा। 100వ ప్రయోగం ఇది. ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేస్తే 89 సక్సెస్ అయింది ఇస్రో. Minus 30 seconds. Minus 25 seconds. Minus 20 seconds. Minus 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Stages are ignited. yes. Lift off normal. magnificent liftoff of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Plus 20 seconds. विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन GSLV F-15 रॉकेट का चारों L-40s तथा कोर बूस्टर S-139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं। శ్రీహరికోట నుంచి Mission launched at 106 degrees azimuth. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇది పంపేది. ఇది శ్రీహరికోట నుంచి. 139 and the 4 L-40 strap-ons thrusting simultaneously. Cumulative thrust 81 kilometers. Stage separated, your stage perform. And in और हर्ष का of India. అవుతుందంట అది మొత్తం మీద సక్సెస్ కావాలని కోరుకుందాం. సక్సెస్ అయితే 100% ఇక అది. ఇదేనా? వాట్సాప్ ఉందా? ఓకే. రేవంత్ నాటకాలని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు. ఇక నాగోబా జాతర షురు అయింది నిన్న. కేస్లాపూర్ సన్నిధిలో పులకించిన గిరిజనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కోటలను కలుపుతూ సర్క్యూట్ టూరిజం చేస్తూ ఉన్నారంట. లగచర్ల రైతుల యూటర్న్ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అసైన్డ్ భూముల రైతులంట. వాళ్ళు మేమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చేసిందంట. జిల్లా కలెక్టర్తో చర్చలు పూర్తి. ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఒప్పందంపై 40 మంది రైతులు సంతకాలు పెట్టింది నిన్న.
ఇక సెంచరీకి ఇస్రో సిద్ధమవుతా ఉంది అని చెప్పేసి ఇందాక చూసుకున్నాం కదా మనము. ఇవాళ నింగిలోకి GSLV 15 ముహూర్తం ఉదయం 6:23 కక్షలోకి నావిగేషన్ ఉపగ్రహం వెళ్ళిపోయింది ఆల్రెడీ. చూసినాం కదా ఇందాక, అదే. ఇక వీడో క్రూరముఖమూర్తి, పోలీస్ చరిత్రలోనే ఇలాంటి మర్డర్ను చూడలేదన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. భార్యను తలపై బాది గొంతు నిమిలి హత్య చేసిండు. ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు స్కెచ్ చేసిండు. భార్య శరీరాన్ని ముక్కలుగా కోసి వేడిలో ఉన్నది కదా నిన్న కథ అది. ఇక CPM రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ బడుగు వర్గాలకు కార్యదర్శి పదవి రావడం ఇదే తొలిసారి. 14 మంది కార్యవర్గ సభ్యులు, 60 మందితో నూతన కమిటీ. సంగారెడ్డిలో ముగిసిన రాష్ట్ర మహాసభలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి చూద్దాం. సూర్య దినపత్రిక మరి ఏమైందో ఇది పంపలేరా వీళ్ళు, ఏమైంది? ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే, ఓకే, పల్లవి చూద్దాం. ఇక గొంగిడి త్రిష ఆల్రౌండ్ షో అంట. నిన్న మంచిగా చేసింది, మస్తు బాగా ఆడింది. రికార్డు సెంచరీతో అదరగొట్టిన తెలంగాణ బిడ్డ 110 రన్స్ తర్వాత 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర వహించింది. స్కాట్లాండ్పై 150 పరుగుల తేడాతో భారత్ విక్టరీ సాధించింది. త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించిండు. ఇక రేవంత్పై పోలీసులకు ఆర్ఎస్పీ ఫిర్యాదు చేసిండట. గద్దర్ స్థాయిని అవార్డులు నిర్ణయించలేవని చెప్పేసి గద్దర్ కుమార్తె వెన్నెల అంటా ఉంది. ఇక బూమ్రాకు ప్రతిష్టాత్మక ICC అవార్డు దక్కుతూ ఉందంట. సర్పంచ్ ఎన్నికలపై సర్కార్ ఫోకస్. ఇవాళ పంచాయతీరాజ్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ఇప్పటికే జిల్లాలకు చేరిన ఎన్నికల సామాగ్రి. త్వరలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ ఉంటుందంట. రిజర్వేషన్ల పెంపుపై కమిషన్ నివేదిక సిద్ధం. మంత్రిమండలిలో చర్చించి హైకోర్టుకు సమర్పించనున్న ప్రభుత్వం. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పథకాలు షురూ అయిపోతున్నాయి. దావోస్ పెట్టుబడులు మా అతిపెద్ద విజయం. కొందరు కుట్రలు చేసినా ప్రభుత్వంపై అంతర్జాతీయ సంస్థలు విశ్వాసం ఉంచాయి. దావోస్ సదస్సు ద్వారా దాదాపు 180 కోట్ల రూపాయలు 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టాం. కొత్తగా 49,500 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. మూసిని ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తాం. ఎక్స్పీరియం పార్కు ఒక అద్భుతం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. చిరంజీవితో కలిసి ఎకో టూరిజం పార్కును నిన్న ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50 కోట్ల రూపాయల ఖర్చు. గత ఎన్నికల్లో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ముఖం చాటేసింది. ఇక సొంత జిల్లాల్లో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో చెప్పాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేసిండు. ఈసారి మరి బీఆర్ఎస్ పోటీ చేస్తా లేదనే డౌటే ఉందట. ఇక పొయ్యిపై ఉడికించి పొడిగా దంచి అసలు వీడు మనిషేనా? పథకం ప్రకారమే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. చంపినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు. బాడీని ముక్కలుగా నరికి ఉడకబెట్టాడు. ఆ తర్వాత స్టవ్పై కాల్చి రోకలి బండతో పొడిగా దంచి చెరువులో పోశాడు. కొంచెమైనా పశ్చాత్తాపం లేదు. మీరిపేట హత్య కేసులో వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. మంచి ఆఫీసరేనా. ఇక నాగోబా జాతర షురు. మోస్త్రం వంశీయుల పూజలు. నాగోబాకు గంగాజలంతో అభిషేకం అంట. ఈ నెల 31న దర్బార్ ఉంటుంది. మోసం చేయడంలో కాంగ్రెస్ రికార్డు. రుణమాఫీ 100% జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాయని చెప్పేసి అంటూ